పెద్ద కొండ ఎక్కుతా ఉన్నాడట. ఎక్కుతా ఉంటే ఒక మీటింగ్ గురించి వెళ్తా ఉంటే వెనకాల కాళ్ళ చప్పుడు వినిపిస్తూ ఉందట. ఆయన కాళ్ళ చప్పుడు వినిపిస్తూ ఉంటే నడుచుకుంటూ ఎవరు వస్తున్నారా అని వెనకాల చూస్తే యేసు ప్రభు వారు పెద్ద ఈ చర్చ పెద్ద మూట ఆయన ఈపు పైన పెట్టుకొని మోసుకుంటూ వెళ్తున్నారట. ఆయన వెనకాల వస్తున్నారట. వస్తా ఉంటే ఈ సేవకుడు కలలో ఆయన చూసి, యేసయ్య, లోక పాపాలన్నీ ఎంత భారంగా మోస్తున్నావయ్యా అని అడిగాడట. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారట, బాబు, ఈ లోక పాపాలు కాదు, ఎవరి పాపాలు? నీ పాపాలు అని చెప్పాడట. కనుక ఆ మాటని ఆయన సంఘంతో చెప్పినప్పుడు సంఘం యొక్క హృదయం పగిలిందట. సంఘం అంతా ఏడ్చారట. బలమైన ఉజ్జీవంతో నింపబడి దేవుని గురించి శక్తివంతంగా ముందుకు సాగారట. మనం కూడా దేవా, వాళ్ళ పాపాలు మోసావు, వీళ్ళ పాపాలు మోసావు అని జనరలైజ్ చేయకూడదు. ఆయన్ని మనం పర్సనలైజ్ చేసుకోవాలి. మన వ్యక్తిగతంగా మన స్థానాన్ని దేవుడు ఎంత భరిస్తున్నాడు, మన యొక్క స్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం కొన్ని సంఘటనలు జరిగినప్పుడు బాగా గాయాలు అనిపించినాయి. మమ్మీ, మేమందరం మాట్లాడుకుంటున్నాం. మా హృదయాలు చాలా బాధ అనిపించినాయి కొన్ని సందర్భాలను బట్టి. అవి మాట్లాడుకుంటూ మేము అనుకున్నాం ఏంటో తెలుసా, కరెక్టే, మనం కూడా దేవుడికి ఎన్నిసార్లు ఇలా గాయపరిచామో అని అనుకున్నాం. హల్లెలూయా. కనుక మీ సంగమా, ఇంకొకరిని చూడడం కాదు, దేవుడు ఇంకొకరు చేసిన ఏంటి కాదు, నీ పరంగా నీకు దేవుడు ఎంత నిన్ను భరిస్తున్నాడు, నిన్ను ఎంతగా ఆయన ఓర్చుకుంటున్నాడు, నీ పట్ల ఎంత ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు అనేది నువ్వు చూడగలిగితే దేవుడికి దగ్గర అవుతావు. ఈ వాక్యాలు విన్నప్పుడు కూడా చాలామంది అనుకుంటా ఉంటారు, మైండ్లో వెళ్ళిపోతూ ఉంటే పరిగెట్టాప, వారికి ఈ వాక్యం వచ్చింది, మన వాళ్ళకి ఈ వాక్యం కరెక్ట్గా వీళ్ళ గురించి చెప్పాడు. కాదు, అది నా గురించి అని మనం అనుకున్నప్పుడే దేవుళ్ళు మనం ముందుకు వెళ్తాం. కనుక ఆయన సమాధి వరకు తాను తగ్గించుకున్నాడు. ఒక ప్రార్థన నేను రాశాను, ఇంగ్లీష్లో చదివి